ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. ఓం శ్రీ పద్మావతీదేవ్యై నమః. తిరుసుకునూరు క్షేత్రములో పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవం శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా నిత్యోత్సవంగా మనం వీక్షిస్తూ ఉన్నాం. అదుగో సమస్త సర్వాలంకార సంశోభిత అయిన అమ్మవారికి చూడండి, చక్కటి పుష్పాలంకరణతో కూడా స్వామివారికి కూడా చక్కటి పుష్పాలంకరణతో కళ్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధంగా వించారు. పాంచరాత్ర ఆగమోక్తంగా తిరుసుకునూరు క్షేత్రంలో జరిగేటటువంటి ఈ కళ్యాణ కైంకర్యం అనేటువంటిది స్వామివారు అమ్మవార్లు ఇరువురికి కూడా వైభవోపేతంగా జరిగేటటువంటి ఈ నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని వీక్షించేటటువంటి మహద్భాగ్యం మనందరికీ కూడా కలిగింది. పరమాత్ముడైనటువంటి శ్రీహరికి నిత్యోత్సవమూర్తి అయినటువంటి వెంకటపతికి పట్టపురాణి ఎవరు అంటే ఇదిగో అలివేలుమంగ. కృతయుగములో భృగు మహర్షికి పుత్రికగా క్షీరసాగర తనయుగా ఉద్భవించినటువంటి మహాలక్ష్మి ఇదిగో కలియుగ ప్రారంభములో తిరుసుకునూరు క్షేత్రములో పద్మ సరస్సు నుండి అలర్మేలుమంగగా కూడా ఆవిర్భవించిందండి. అదిగో అమ్మవారికి కళ్యాణోత్సవాన్ని నిర్వహించే ముందర అమ్మవారికి ఇదిగో కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా సభక్తికంగా నిర్వర్తించబోతూ ఉన్నారు.
యస్య ద్విరదవక్త్రాద్యా పారిషజ్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుల వారిని ఆశ్రయిస్తారో, ఆరాధిస్తారో ఆయన అడ్డంకులన్నీ కూడా తొలగిస్తారు అని చెప్పి ఆగమాలు చెప్తూ ఉన్నాయి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహ అని చెప్పి ఆ కలశ పూజను కూడా ప్రారంభిస్తూ, పూజ ప్రారంభించే ముందర ఉపచార విధులన్నీ కూడా అమ్మవారికి ఒక విశిష్టమైనటువంటి దైవంగా భావించి భక్తిభావంతో ప్రియంగా చేసేటటువంటి సపర్యలన్నమాట. ఆగమ శాస్త్రాల్లో పేర్కొనబడిన విధంగా షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలను సమర్పయామి. అన్నమాచార్యులు వారు చెప్పినట్లుగా సంకీర్తనలో 16 రకాలైనటువంటి ఉపచార విధులన్నీ కూడా ఒక్కాణించాడు. అంటే కేవలం పూజ ప్రారంభించే ముందు అమ్మవారిని ధ్యాన శ్లోకాలతో స్తుతించి, నామాలతో కీర్తించి పూజ స్వీకరించమని చెప్పి ఆవాహన అనేటువంటిది నిర్వర్తిస్తారట. మరి అమ్మవారికి స్వచ్ఛమైనటువంటి నిష్కల్మషమైనటువంటి భక్తికి సదా సంతుష్టురాలైతే అమ్మవారు పలుకుతారు. అంటే అమ్మవారికి ఆసనాన్ని, అర్ఘ్యము, పాద్యము, ఆచమనము, స్నానము, వస్త్రము, ఉపవీతము, భూషణము, పుష్పము, గంధము, ధూపము, దీపము, నైవేద్యము, ముఖవాస ప్రణామాల్ని కూడా సభక్తికంగా సమర్పించబోతూ ఉన్నారు. అమ్మవారు నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. అంటే స్వామివారు తపస్సు 12 సంవత్సరాలు సాగించారు. 13వ సంవత్సర ఆరంభములో కార్తీక మాసం పంచమి ఉత్తరాషాఢ నక్షత్రయుక్తమైనటువంటి శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారు పద్మ సరస్సు నుండి ఆవిర్భవించిందండి. అంటే ఆ సరోవర మధ్యలో బంగారు కమలాలతో నిర్మితమైనటువంటి రథమట. ఆ రథ మధ్యలో సువర్ణపద్మం, ఆ సువర్ణపద్మం నుండి కూడా దివ్యకాంతులతో సుగంధమిళిత రసానుభూతులతో కూడా ఆవిర్భవించిందండి. మనం అనుకుంటాం అలర్మేలు మంగ అంటే ఏమిటి అని. అలరంటే పద్మం అండి, మేలంటే పుట్టిన అని, మంగ అంటే మంగళప్రదమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారు. పునంతు మనబోధియా పునంతు విశ్వ ఆయవః జాతవేదః పవిత్రవత్ పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదీద్యత్ అగ్నే క్రత్వా క్రతో గుమ్రణో యత్తే పవిత్రమర్చిషే అగ్నే వితతమంతరా బ్రహ్మతేన పుణేమహే ఉభాభ్యాం దేవ సవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పుణేమహే వైశ్వదేవే పుణతే దేవ్యాగాత్ యస్యై బహ్వే స్తనువో వేతపృష్ఠాః తయా మదంతః సధమాత్యేషో వయజ్ఞస్యామపతయోరయేణాం వైశ్వానరో రశ్మిభిర్మా పుణాతో వాతః ప్రాణేన శిరోమయో భూః ద్యావా పృథివీ పయసా పయోభిః ఋతావరే యజ్ఞయే మా పుణేతాం బృహద్భిः సవితస్త్రిభిः పరిశిష్టైర్దేవమన్మభిः అగ్నే దక్షైః పునాహిమా येन देवा अपुनता येनापो दिव्यङ्गशः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुणेमहे यः पावमानेरध्यते ऋषिभिः सम्भृतगुं रसम् सर्वगुं सपूतमश्नाते स्वदितं मातरिश्वना पावमानेर्यो अध्येते ऋषिभिः सम्भृतगुं रसम् तस्मै सरस्वते दुहे क्षेरगं सर्पैर्मदोदकं पावमाने स्वस्तयनेः सुदुर्गाहि पयस्वतेः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पावमानेर्दिशन्तु नः इमं लोकमथो अमुं कामान् समर्थयन्तु नः देवैर्देवैः समाभृताः पावमाने स्वस्तयनेः सुदुर्गाहि घृतश्च्युतः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोऽद्यामगुं हिरण्मयं तेन ब्रह्मविदो भयम् पूतं ब्रह्म पुणेमहे
इन्द्रस्वनेते सहमा पुनातो सोमस्वस्त्या वरुणः समेज्या यमो राजा प्रवृणाभिः पुनातु मा जातवेदामोर्जयन्त्या पुनातो भूर्भुवस्सुवः संयोरवृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये देवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगातु भेषजं षण्णो अस्त्वद्विपदे षञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः अग्नेः जातान् प्रणोदानः सपत्नान् प्रत्यजात जातवेदोऽनुदस्व अधेनो ब्रूहि सुमना लग्नस्तव श्यामशर्मग्नस्त्रिवरोध उद्भौ सहसा जातान् प्रणोदानः सपत्नान् प्रत्यजात नुदजातवेदः अधेनो ब्रूहि सुमनस्य मानो वयज्ञस्यामप्रणोदानः सपत्नान् षोडशे त्वामोजो द्रवेणं चतुश्चत्वार्ग्नेशस्तमो वर्षो द्रवेणम् अग्ने पुरेशमस्यप्सो नामतां त्वा विश्वे अभिगृह्णन्तु देवाः स्तोमा पृष्ठा घृतवतीहसेद प्रजावदस्मे द्रविणाय जस्व एवश्छन्दो वरेवश्छन्दः शम्भोश्छन्दः परिभो छन्दः आच्छन्दो मनश्चन्दो व्यचश्चन्दः सिन्धुश्चन्दः समुद्रश्चन्दः सरिरञ्छन्दः ककुब्छन्दः ककुब्छन्दः ऋषभो वयस्ततो बृहते छन्दः अनड्वान्वयः पङ्क्तिश्छन्दो धेनुर्वयो जगाते छन्दः द्रविर्वयस्त्रष्टोच्छन्दो आदित्यवाड्वयो विराट् छन्दः पञ्चाविर्वयो गायत्रे छन्दत्र वत्सो वय उष्ण्यच्छन्दः तुर्यवाड्वयो नुष्टोच्छन्दो लोकं प्रणता अस्येन्द्रं विश्वाः एवश्चन्दो वरेवश्चन्दः शम्भोश्चन्दः परिभोच्छन्दः आच्छन्दो मनश्चन्दो व्यचश्चन्दः सिन्धुश्चन्दः समुद्रश्चन्दः सरिरञ्छन्दः ककुब्छन्दः ऋषभो वयस्ततो बृहते छन्दः अनड्वान्वयः पङ्क्तिच्छन्दो धेनुर्वयो जगाते छन्दः द्रविर्वयस्त्रष्टोच्छन्दो आदित्यवाड्वयो विराट् छन्दः पञ्चाविर्वयो गायत्रे छन्दत्र वत्सो वय उष्ण्यच्छन्दः तुर्यवाड्वयो नुष्टोच्छन्दो लोकं प्रणता अस्येन्द्रं विश्वाः अग्नेः जातान् प्रणोदानः सपत्नान् प्रत्यजातान् जातवेदोऽनुदस्व अधेनो ब्रूहि सुमना लग्नस्तव श्यामसर्मग्नस्त्रिवरोध उद्भौ सहसा जातान् प्रणोदानः सपत्नान् प्रत्यजात मुदजातवेदः
अधेनो ब्रूहि सुमनस्य मानो वयज्ञस्य प्रणोदानः सपत्नान् षोलसे स्तोम ओजो द्रवेणं चतुश्चत्वारिज्ञाशस्तोमो वर्चो द्रवेणम् अग्नेः पुरेशमस्यप्सो न मतान्त्वा विश्वे अभिगृह्णन्तु देवाः स्तोमा पृष्ठा घृतवतीहसेद प्रजावदस्मे द्रविणाय जस्वा यवश्छन्दो वरेवश्छन्दः शम्भोश्छन्द परिभोच्छन्दः आच्छन्दो मनश्चन्दो व्यचच्छन्दः सिन्धुश्चन्दः समुद्रश्चन्दः शरीरञ्छन्दः ककुप्छन्दः त्रिककुप्छन्दः काव्यञ्छन्दो अङ्कुपञ्छन्दः अक्षरपङ्क्तिश्छन्दः पदपङ्क्तिश्छन्दो विष्टारपङ्क्तिश्छन्दक्षरोभ्रजच्छन्दः आच्छन्दः प्रच्छन्दः संयच्छन्दो वियच्छन्दः बृहच्छन्दो रथन्तरञ्छन्दो निकाय छन्दो विवदश्छन्दः गिरश्छन्दो ब्रजश्छन्दः सग्नष्टुप्छन्दो नुष्टुप्छन्दः एवश्छन्दो वरेवश्छन्दो वयश्छन्दो वयस्कृच्छन्दः विस्पर्धाच्छन्दो विशालञ्छन्दश्चतिश्छन्दो दोरोहणञ्छन्दः तन्द्रञ्छन्दो अङ्काङ्कञ्छन्दः रश्मिनाः सत्याय सत्यञ्जन्मप्रतेन धर्माणा धर्मं जन्म अन्वित्यादिवादिवं जन्म सन्धिनान्तरिक्षेण दरिक्षं जन्म प्रतिधिना पृथिव्या पृथिवीं जन्मवृष्टम्भेन वृष्ट्या वृष्टिं जन्म प्रवयान्नाहर्जन्वानुया रात्रें जन्म उषजावसोभ्यो वसोहं जन्म प्रकेतेन दित्येभ्य आदित्याञ्जन्म तन्तो नारायस्पोषं जन्म सज्ञ सर्पेण श्रुताय श्रुतं जन्म ऐलेनौषधिभिरोषधेर्जन्वो तमेन तनोभिस्तनोर्जन्म पयोधसाधेतेनाधेदञ्जन्म विजिता तेजसा तेजो जन्म प्रतिपदस्य प्रतिपदे हत्वा नोपदस्य नोपदे हत्वा संपदासि संपदे त्वा तेजोसि तेजसे त्वा त्रिवृदासि त्रिवृते त्वा प्रवृदासि प्रवृते त्वा विवृदासि विवृते त्वा सवृदासि सवृते त्वा आक्रमोऽस्याक्रमाय त्वा सङ्क्रमोऽसि सङ्क्रमाय त्वा उत्क्रमः स्युत्क्रमाय त्वात्क्रान्तिरस्युत्क्रान्त्यै त्वा अधिपतिनोर्जोर्जन्जन्मवेषश्रे क्षत्राय क्षत्रञ्जन्म राज्ञासि प्राचेदिक्वसावस्ते देवा अधिपतयः अग्नर्हेतीनां प्रतिधर्ता प्रवरत्वा स्तोमपृथिव्याग्नश्रायत्वाज्य मुग्धमव्याधाय स्तभ्रातो रथन्तरग्नसामप्रतिष्ठित्या अन्तरिक्षे ऋषाय स्वा प्रथमजा देवेषु दिवो मात्रया वरिम्णा प्राथन्तो विधर्ता चायमधिपतिश्च ते त्वा सर्वे संविधानानाकस्य पृष्ठे
स्वर्गे लोके यजमानं च साधयन्तो विराळासि दक्षिणादिग्रुद्रास्ते देवा अधिपतयः इन्द्रो हेतेनां प्रतिधर्ता प्रवृत्त्वा स्तोमपृथिव्याग्निश्रायत्वा पञ्चदशस्त्वा स्तोमपृथिव्याग्निश्रायत प्रवोगमुग्धमव्याधाय स्तभ्नातो बृहत्सामप्रतिष्ठित्या अन्तरिक्षे ऋषायस्त्वा प्रथमजा देवेशो दिवो मात्रायावरिम्ना प्राधन्तो विधर्ता चायमधिपतिश्च ते त्वा सर्वे संविधानानाकस्य पृष्ठे स्वर्गे लोके यजमानं च साधयन्तो सम्रालस्य प्रतेचे दिगादित्यास्त्वा देवा अधिपतयः वरुणो हेतीनां प्रतिधर्ता सप्तदशस्त्वा स्तोमपृथिव्याग्निश्रायतो मरुत्ततीय मुग्धमव्याधाय स्तभ्नातो वैरूपज्ञसामप्रतिष्ठित्या अन्तरिक्षे ऋषायस्त्वा प्रथमजा देवेषु दिवो मात्रायावरिम्ना प्राधन्तो धर्ता चायमधिपतिश्च ते त्वा सर्वे संविधानानाकस्य पृष्ठे स्वर्गे लोके यजमानं च साधयन्तो स्वरालस्य देहे चेदिङ्मरुतस्ते देवा अधिपतयः सोमो हेतीनां प्रतिधर्ता एकविज्ञासस्त्वा स्तोमपृथिव्याग्निश्रायतो निष्केवल्यमुग्धमव्याधाय स्तभ्नातो वैराजज्ञसामप्रतिष्ठित्या अन्तरिक्षे ऋषायस्त्वा प्रथमजा देवेशो दिवो मात्रायावरिम्ना प्राधन्तो विधर्ता चायमधिपतिश्च ते त्वा सर्वे संविधानानाकस्य पृष्ठे स्वर्गे लोके यजमानं च साधयन्तो अधिपत्न्यसि बृहते दिग्विश्वे ते देवा अधिपतयः बृहस्पतिर्हेतीनां प्रतिधर्ता प्रणवत्रयस्त्रिज्ञसौ त्वा स्तोमो पृथिव्याग्निश्रायतां वैश्वदेवाग्निमारुते उग्धे अव्याधाय स्तभ्नीतां शाक्वररैवते सामाने प्रतिष्ठित्या अन्तरिक्षे ऋषायस्त्वा प्रथमजा देवेषु दिवो मात्रायावरिम्ना प्राधन्तो धर्ता चायमधिपतिश्च ते त्वा सर्वे संविधानानाकस्य पृष्ठे स्वर्गे लोके यजमानं च साधयन्तु अयं पुरो हरिकेशः सूर्यरश्मिस्तस्य रथकृत्सश्च रथोजाश्च सेनानि ग्रामण्योः पुञ्जिकस्थला चक्रतुस्थला च अप्सरसो दांक्ष्णव पशवो हेति पौरोषेयो वधप्रहेते तेभ्यो नमो अस्तु तेनो मृळयन्तो तेनो वन्दो तेयं विष्मायश्च नोत्पेट्यतमेषाञ्जम्भे दध्मः अयं दक्षिणा विश्वकर्मा तस्य रथस्वनश्च रथे चित्रश्च सेनाने ग्रामण्यो
मेनका च सकजन्या च अप्सरसो यातु धाना हेते रक्षाज्ञास्य प्रहेदेः तेभ्यो नमो अस्त्वतेनो मृळयन्त्वतेनो वन्तो ते यन् विष्मायश्च नोद्वेष्टितमेषा जम्भे दध्मः अयं पश्चाद्विश्वव्यजास्तस्य रथप्रोतश्चासमरथश्च सेनानि ग्रामण्यो प्रम्लोचन्ते चानुम्लोचन्ते चाप्सरसो व्याघ्राहेते सर्पा प्रहेदेः तेभ्यो नमो अस्त्वतेनो मृळयन्त्वतेनो वन्तो ते यं विष्मायश्च नोद्वेष्टितमेषाञ्जम्भे दद्मः अयमुत्तरात् संयद्वासस्तस्य तार्क्ष्यश्चारिष्टनेमिश्च सेनानि ग्रामण्योः विश्वाचे च घृताचे चाप्सरसा आपो हेतर्वातप्रहेदेः तेभ्यो नमो अस्त्वतेनो मृळयन्त्वतेनो वन्तो ते यं विष्मायश्च नोद्वेष्टितमेषा जम्भे दध्मः अयमुपर्यर्वाग्वासस्तस्य सेनजिच्च सुषेणश्च सेनानि ग्रामण्योः उर्वशे च पूर्वचित्साप्सरसा अभस्फोर्जन् हेतर्विद्युत्प्रहेदिः तेभ्यो नमो अस्त्वतेनो मृळयन्त्वतेनो वन्तो ते यन् विष्मायश्च नो वेष्टितमेषाञ्जम्भे दध्मः ఓం నమ శ్రియై లోకధాత్రై బ్రహ్మమాత్రే నమో నమః నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః. అమ్మవారికి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కంకణ ధారణ కూడా నిర్వర్తించారు. స్వామివారికి యజ్ఞోపవీత ధారణ కూడా నిర్వర్తించి సాక్షాత్తు అమ్మవారి యొక్క వైశిష్ట్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి. మహా తేజోరూపిణిగా కూడా చిరునవ్వులు చిందిస్తూ పద్మ సరస్సు నుండి లేచి వచ్చి తన మెడలో అలంకరించుకుని ఉన్నటువంటి ఎర్ర కలువ పూలదండను శ్రీమన్నారాయణుని యొక్క మెడలో అలంకరించిందండి. తన స్వామిని మనసారా కౌగిలించుకొని తన స్వస్థానమైనటువంటి మహావిష్ణువు యొక్క వక్షస్థలాన్ని అలంకరించింది ఆ దేవి. అదిగో చూడండి, బ్రహ్మాది దేవతలందరినీ కూడా కృపా ప్రసన్న వీక్షణతో కూడా అలరించింది. అంటే పద్మ సరోవరంలో ఆవిర్భవించినటువంటి మహాలక్ష్మి ఆ స్వరూపిణి అయినటువంటి ఆ తేజ సంపన్నురాలు. బ్రహ్మాది దేవతలంతా కూడా మహాలక్ష్మి అమ్మవారిని స్తుతించారట. సకల లోకాలకు మాతృమూర్తి అండి ఈ తల్లి. చూడండి, బ్రహ్మతేజ సంపన్నురాలు, చిరునవ్వులు లిఖించే ప్రశాంత ముఖ వచ్చస్సు మన అమ్మవారిది. పద్మముల వంటి కన్నులు, ముఖకాంతులు, మారేడు వనాల్లో నివసించి మరి శ్రీమన్నారాయణునికి ఇష్టురాలుగా అనేక సుగంధ ద్రవ్యాలను లేపనం చేసుకుని సకలాభరణ భూషితురాలుగా వేద విద్యా స్వరూపిణిగా పద్మహస్తగా మరి అమ్మవారి యొక్క దయామృత వీక్షణాలు ఎవరి మీదైతే అనుగ్రహింపబడతాయో వారంతా కూడా బ్రహ్మ ఇంద్రాది పదవులన్నీ కూడా అలంకరిస్తారట. అంటే అమ్మవారే ఒక మాట చెప్పారు. కళ్యాణోత్సవంలో భాగంగా అమ్మవారికి స్వామివారికి ఇరువురికి కూడా ఆ ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం కావిస్తూ భూలోకములో ఎవరైతే నన్ను స్తోత్రాలతో స్తుతిస్తారో, మారేడు దళాలతో అర్చిస్తారో వారంతా కూడా గొప్ప గొప్ప స్థానాలు పొందుతారు అని చెప్పారట. అంటే అమ్మవారిని స్తోత్రం చేసేటటువంటి మనుషులు అందరూ కూడా ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి పురుషార్థాన్ని పొందుతారట. అమ్మవారిని స్తుతించినటువంటి వారికి ఐశ్వర్యము, దీర్ఘాయువు, విద్య, తేజస్సు, పుత్ర సంతానాదులను పొంది చివరికి మోక్ష సామ్రాజ్యాన్ని కూడా అలంకరిస్తారు అని చెప్పి ఆ అమ్మవారే సాక్షాత్తు సెలవిచ్చారు. సురారీన్ సహసా హత్వా స్వపదాని గమిష్యథ ఏ స్థానహీనా స్వస్థానాద్ భ్రంశితాయే నరాభువి.
తే మామనేన స్తోత్రేణ స్తుత్వా స్థానమవాప్నుయుః అఖండైర్బిల్వపత్రైర్మామర్చేంతి నరా భువి. అంటే అమ్మ యొక్క వైశిష్ట్యం ఏంటి? పాంచరాత్రాగమోక్తంగా అమ్మవారికి ఈ కైంకర్యాలన్నీ కూడా నిర్వర్తిస్తే సాక్షాత్తు భగవంతుడు ఉపదేశించినటువంటిదే పాంచరాత్రాగమం అండి. మనం అనుకుంటాం ఆగమాలు దేనికి అని. భగవంతుని చేరుకోవడానికి మార్గాల్ని నిర్దేశించినవే ఆగమాలన్నమాట. అంటే భగవంతుణ్ణి ఎలా అర్చించాలి, అమ్మవారిని ఎలా అర్చించాలి, నిత్యం నైమిత్యకం కామ్యం అనేటువంటి ఉత్సవాలు ఎలా నిర్వర్తించాలి, వీటన్నిటి యొక్క పారమార్థికతే ఆగమాల్లో చెప్పబడింది. అగ్నిర్మూర్ధాదివత్కకుత్పతి పృథివ్యా అయం అపాజ్ఞారదాజ్ఞసి జన్వతి అయమగ్నిః సహస్రేణో వాజస్య శతినస్పతిః మూర్ధా కవేరాయీణాం త్వామగ్నే పుష్కరాదద్యథర్వాణిరమంథతా మూర్ధ్నా విశ్వస్య వాఘతాః భువో యజ్ఞస్య రజసశ్చ నేతా యత్రాణియుద్భిः स च शिवाभिः दिव्यमोद्धानं दधिषे स्वर्श जिह्वामग्ने चकृषे हव्यवाहम् अबोध्यग्नः समेधा जनानां प्रतिधेनुमे वायते मुषासम् याह्वा एव प्रवयामुज्जिहाना प्रभानवसिश्रते नाकमच्छा अवोजामकवये मेध्यायवचो वन्दारो वृषभाय वृष्णेः गवेष्टिरो नमसा स्तोममग्नो दिवेव रुक्ममो रुव्यञ्चमश्रत् अयमिह प्राथमो धाय धातृभर्होता यज्येष्ठो अध्वरेष्वेढ्यः यमप्नवनो भृगवो वीरुरुचुर्वणेषु चित्रं विभ्वं विषविषे जनस्य गोपा जनेष्टजाग्रे विरग्नः सुदक्षस्वभितायनं व्यासे घृतप्रतीको बृहता विस्पृशा द्युमद्युभाति भरतेभ्यः शुचिः त्वामग्ने पुष्करादध्यथर्वाणिरमन्थता मूर्ध्नो विश्वस्य वाघताः त्वामग्ने अङ्गिरसो गुहाहितमण्डविन्दन् छिश्रियानं वने वने स जायसे मध्यमानः सह महत्त्वामाहु सहसस्पुत्रमङ्गिरः सखायः संवत्सम्यञ्चमिषग्नस्त्वमञ्चाग्नये परिशिष्टायक्षते नामोर्जोनत्रे सहस्वते सग्समेद्यो वसे वृषन्नग्ने विश्वान्यर्य इलस्पदे समेध्यसे स नो वसोऽन्याभराम् त्वामग्ने हविष्मन्तो देवं मर्ता स एलते मन्ये त्वा जातवेदसग्स हव्यावक्ष्यानुषक् त्वाञ्चत्रश्रवस्तमहवन्ते विक्षुजन्तवाः शोचिष्टे शम्भुरप्रियाग्ने हव्यायवाह्लवे येनावो अग्निर्नमसोर्जनपादमाहुवे प्रियञ्च तिष्ठमरतिग्स्वध्वरं विश्वस्य दूतममृतम् विश्वस्य दूतममृतं विश्वस्य दूतममृतम् स योजते अर्षा विश्वभोजसा सदद्रवत्स्वाहुतः सदद्रवत्स्वाहुतः सदद्रवत्स्वाहुतः
स्वब्रह्मा यज्ञशुषमे पशूनां देवज्ञराध जनानाम् अग्ने वाजस्य गोमात ईशानः सहसो यः अस्मे धेहि जातवेदो महिश्रवः स येधानो वसुष्कविरग्निरीलेण्यो गिरा देवदश्मभ्यं पूर्वणेकदिदिः क्षपोराजन्नुतत्मनाग्ने वस्तोरुतोषसः सतिग्मजं भरक्षसो दः प्रते भद्रो नो अग्निराहुतो भद्राराते स्वभगभद्रो अध्वरः भद्रा उत प्रशस्तयः भद्रा उत प्रशस्तयो भद्रं मनक्रणश्वरत्रतोर्ये येन समत्सो सासः येन समत्सो सासः वस्थिरात नो हि भोरे शर्धताम् वने माते अभिष्टेभिः अग्न्यन्तं मन्ये यो वसुरस्तय्यन्ते धेनवाः अस्तमर्वन्त आशवोस्तन्नित्यासो वाजिन इषग् स्तोत्रभ्य आभरा उभेशश्चन्द्रसर्पिषो दर्वेश्रेणेष आसने उत न उत्पपूर्व्या उग्धेषु शवशस्पत इषग् स्तोत्रभ्य आभरा अग्नेतमद्या स्वन्नस्तमे क्रतुन्न भद्रग् हृदि स्पृशम् हृद्यामात ओहेः अधाह्यग्ने क्रतो भद्रस्य दक्षस्य साधोः रथेर्ऋतस्य बृहतो बभूथा ये भर्णो अर्कैर्भवानो अर्वां स्वर्णज्योतेः अग्ने विश्वेभ्यः स्वमना अनेकैः अग्निग्होतारं मन्येदाश्वन्तम् असोग्गासो नग्गासहसो जातवेदसं विप्रन्न जातवेदसम् य ऊर्ध्वया स्वध्वरो देवो देवाच्या कृपा घृतस्य बिभ्राष्टिमनो वष्टिशोचिषा जुह्वानस्य सर्पिषः अग्ने त्वन्नो अन्ताम उत त्राता शिव भावावरोध्याः वसोरग्निर्वसुश्रवा अच्छानक्षेद्युमत्तामग्नारयन्दाः तन्तो आशोचिष्ठदे दिवस्वं नायनो न मे महे सखिभ्यः येन ऋषयस्तपसा सत्रमायन् गर्भम् अग्निग्स्वाराभरन्तः तस्मिन्नहन्निदध्येनागे अग्नेयमाहुर्मनवस्तेर्नभर्गिषम् तं पत्नीभिरणो गच्छेम देवा पुत्रैर्भ्रातृभिरुतवा हिरण्यैः नागं गृभ्राणा सुकृतस्य लोके तृतीये पृष्ठे अधिरोचने दिवः आवाचो मद्यामरुहद्भुरद्युरयमग्निश्च सत्पादिश्चेदानः पृष्ठे पृथिव्यानिहितो दवेद्यो दददस्पदं कृणुतां ये प्रतन्यवाः अयमग्निर्वेरतमो वयोदासहस्रयोद्योतमप्रायुच्छन् बिभ्राजमानसलिलस्य मध्यात्समो वृषभो लोहिताक्ष सूर्यो विपश्यन्मनसा पुनात्
ब्रह्मणश्चोदन्यस्य ब्रह्मण ओनेस्तो ब्रह्मण पपनमसिध इतेयं पृथिवी ब्रह्मणा महीधारितमेनेन महद तरेक्षं दिवं दाधार पृथिवी गुंसदेव यदहं वेद तदहं धारयामि मामप्येषु विश्रसत् ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. ప్రసన్నముఖపద్మాయై పద్మకాంత్యై నమో నమః. నమో బిల్వవనస్థాయై విష్ణుపత్న్యై నమో నమః. అమ్మవారు సమస్తాలంకార సంశోభితురాలుగా కూడా కళ్యాణోత్సవమూర్తిగా కూడా అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. అమ్మ యొక్క అనంతమైనటువంటి అనుగ్రహం ఎవరి మీదైతే కురిపించబడుతుందో వారంతా కూడా గొప్ప గొప్ప పదవులన్నీ కూడా పొందుతారట. అలాగే మోక్ష సామ్రాజ్యాన్ని కూడా అలంకరిస్తారు అని చెప్పబడింది. అంటే అమ్మవారు ఈ మంగాపురంలో వీరలక్ష్మిగా అవతరించిందండి. అంటే మనం చూస్తాం అమ్మ యొక్క అనంతమైనటువంటి తత్వము అనేటువంటిది కళలలో వ్యూహలక్ష్మిగా ఆవహింపజేసి ప్రకాశిస్తూ ఉంటుంది. తిరుమల ఆనంద నిలయ విమానములో వ్యూహలక్ష్మితో ఆనందించేటటువంటి శ్రీనివాసుడు వీరలక్ష్మి విహారాదులకై ఇక్కడికి రాకపోకలు సాగిస్తూ ఉంటాడు. అంటే కార్తీక శుద్ధ పంచమి నాడు పద్మ సరస్సులో అలివేలుమంగా ఆవిర్భవించినందువల్ల ఆ దివ్య సన్నివేశాన్ని పురస్కరించుకునే మనం చూస్తాం కార్తీక మాసంలో అమ్మవారికి బ్రహ్మోత్సవాలు అనేటువంటివి కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. పద్మ సరస్సులో ఆవిర్భవించింది, మరి లక్ష్మిగా ప్రసిద్ధి చెందింది. పద్మావతిగా కూడా ఆకాశరాజు కుమార్తెగా, మరి శ్రీనివాసుని యొక్క వక్షస్థలంలో వ్యూహలక్ష్మి, పద్మ సరోవర తీరములో వెలసినటువంటి వీరలక్ష్మిలోనూ తన కళలను తేజోమూర్తిని అంతర్లీనం చేసినట్టు మరి గొప్ప గొప్ప కవులందరూ కూడా వర్ణించారు. పురాణాల్లో కూడా ఒక్కాణించినట్లుగా కరుణారసం తునికిసలాడే నేత్రాలతో అమ్మవారి యొక్క పూర్ణచంద్రం వంటి ముఖంతో సర్వలోకాలకు తల్లి అయినటువంటి మహాలక్ష్మి స్వామివారికి అత్యంత ఇష్టురాలు. జీవుల పాప పంకిలాల్ని పోగొట్టి సకల సంపదలను కూడా చేకూర్చేటటువంటి తల్లి మన అమ్మవారు. అంటే లక్ష్మి, కీర్తి, జయ అనేటువంటివి ఆమె వ్యూహాలండి. ఆమె దివ్య స్వరూపం ముగ్ధము. చూడండి, అమ్మవారి యొక్క దివ్య స్వరూపము కరుణామయము. వేదాదిమ, మాత లక్ష్మి, పరమలక్ష్మి, విష్ణువక్షస్థిత మాయా, శ్రీతారిక, ఒహినిజ, ఆ మంత్రాలన్నీ కూడా అమ్మవారు సమస్తములైనటువంటి ఆ స్వామి యొక్క వక్షస్థలాన్ని అలంకరించి స్వామివారికి ఇష్టురాలుగా కూడా కళ్యాణోత్సవ మూర్తిగా కూడా మనకు దర్శనమిస్తూ ఉన్నదండి. ఇంద్రం విశ్వాః వివృధన్ సముద్రవ్యాజ సంకిరాః రథేతామగ్రరథేనాం వాజానాజ్ఞసత్పతిం పతిం క్రోధత శ్వానయవస విష్యన్యదామః సంవరణాభ్యస్తాద్ ఆదస్య వాతో అనోవాదిశోచరదస్మతే వ్రజానం కృష్ణమస్తి ఆయోష్టసదనే సాధయామ్యవతస్థాయాయ అజ్ఞాతమంత్రస్య హృదయే క్షయో వసేయాయుక్తం భూతం భూతం చిత్రాక్షేద ప్రభానాభాన్ సంభాన్ జ్యోతిష్మాగస్తేజస్వానాథమగ్నస్తపన్నమితపన్న రోజన రోజమాన శోభన శోభమాన కళ్యాణ
बिभ्रान् बृहत्वे वद सौम्यं मध्वायुर्दधत्यज्ञपादा अव्यकृतं माता ज्योतो यो आभ्यरक्षादित्मनः प्रजा पोषपुरुधा विराजते उदुत्यञ्जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय येनाः पावकचक्षसा भुरण्यन्दञ्जनाम् अणो त्वं वारुण पश्यसि देव्या अध्वर्यो आगतज्ञरथेन सौर्यत्वच मध्वा यज्ञज्ञसमञ्जथे तं रत्नधायं वेनश्चोदयच्छित्रं देवानाम् आणैलाभरविदथेषु सस्यविश्वानरस्सविता देवयेत् अपि यथा युवानो मत्सधानो विश्वं जगदपि पित्वे मनीषा यदद्य गच्छ वृत्रहन्नुदगा अभिसौर्यः सर्वं दजन्द्रते वशे तरणहर्विश्वदर्शतो ज्योतिष्कृतसि सौर्यः विश्वमाभासिरोचनं तत्सौर्यस्य देवत्वं तन्महित्वं मध्याकर्तोर्विदतज्ञ सञ्जभार यदेदयुक्तहरितः सदस्तादाद्रात्रे वासस्तनुते सिमस्मे तन्मित्रस्य वरुणस्याभिचक्षे सौर्यो रूपं कृणुतेऽद्यो रूपस्थे आनन्दमन्यदृसादस्य वाजकृष्णमन्यद्धरितः सम्भारन्ते बड्महां आसि सौर्यबलादित्यमहां आसि महस्ते शतो महिमापानस्य ते धादे एव महां आसि बट्सौर्यश्रवसा महां आसि तत्रादे एव महां आसि मह्ना देवानाम सूर्यः पुरोहेत विभुज्य निरदाभ्यं श्रायं दैव सौर्यं विश्वेदिन्द्रस्य भक्षता असो निजाते जनामान ओजसा प्रतिभागन्नदेधिमा अद्यादेव उदिता सौर्यस्य निरग्नः सप्यप्रता निरावद्यात् तन्नो मित्रो वरुणो मामहन्तामदेति सिन्धुपृथिवे उतद्योः कृष्णेन रजसा वर्तमानो निवेशयन् अमृतं मर्त्यं च हिरण्ययेन सवितारथेन देवो याति भुवनानि पश्यन् अदृश्रमस्य केतवो विरश्मयो जनान् अनो भ्राजन्तो अग्नयो यथा उपयामगृहेतोऽसि सौर्याय त्वा भ्राजयेषते योनिः सौर्याय त्वा भ्राजे सौर्यभ्राजस्वन् भ्राजस्वाग्नस्त्वं देवेष्वसे भ्राजस्वानहं मनुष्येषु भूयासम् उदुत्यञ्जातवेदसं देवं वाहन्ति केतवाः दृशे विश्वाय सौर्यम् उपयामगृहेतोऽसि सौर्याय त्वा भ्राजयेषते योनिः सौर्याय त्वा भ्राजे सौर्यभ्राजस्वन् भ्राजस्वाग्नस्त्वं देवेष्वसे भ्राजस्वानहं मनुष्येषु भूयासम्
ఓం పూర్ణాహుతిముత్తమాం జుహోతి సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతి అస్యామేవ ప్రతిష్టతి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ స్వాహా. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా. ఎంత జాಣರೋ ఈ కలికి ఎంత జాಣರೋ ఈ కలికి కాంతుడా నీ భోగములకే తగును. ఎంత జాಣರೋ ఈ కలికి కాంతుడా నీ భోగములకే తగును. ఎంత జాಣರೋ ఈ కలికి చెమటల చేసెను సలువగనిప్పుడు జలకేళి. చెలిని కౌగిటి చెమటల చేసెను సలువగనిప్పుడు జలకేళి. అలరుచుకు చెములనదుముచు చేసెను పలుమరు ముదముల పర్వత కేళి. అలరుచుకు చెములనదుముచు చేసెను పలుమరు ముదముల పర్వత కేళి. ఎంత జాಣರೋ ఈ కలికి కాంతుడా నీ భోగములకే తగును. ఎంత జాಣರೋ ఈ కలికి